నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీ 100 స్క్వేర్ యార్డ్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన రైట్‌గా ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్‌కి కాల్ చేసి ఈ ప్రాపర్టీ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. 100 స్క్వేర్ యార్డ్‌లో ఉన్న 2 హౌసెస్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగిందండి. 2 హౌసెస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌసెస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 20 ఫీట్ రోడ్. అండ్ ఇక్కడ ఏదైతే మేము రోడ్ చూపిస్తున్నామో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కరెంట్ పోల్స్ ఉన్న దగ్గర వచ్చేసి మెయిన్ రోడ్ ఉంటుందండి. సో ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి బడంగపేట నాదర్గూల్ నుంచి వయా మనకి ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మల్లాపూర్ నుంచి వెళ్తుందండి. సో ఇక్కడున్న 100 ఫీట్ రోడ్‌కి ఇది వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. రోడ్ నుంచి చూసుకున్నట్లయితే ఇది థర్డ్ బిట్‌లో కన్స్ట్రక్ట్ చేశారని చెప్పవచ్చు. ఈ హౌస్ అన్నది చిన్న ఫ్యామిలీకి సరిపడే విధంగా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మంచి డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 20x45 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హౌస్‌కి వచ్చేసి 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ప్లానింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేసుకొని టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క ప్రైస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 20x45 డైమెన్షన్‌లో ఉంటుంది. ఈ హౌస్ యొక్క పర్మిషన్ అనేది మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. నార్త్ ఫేసింగ్‌లో ఉన్న మెయిన్ డోర్ అండ్ చౌకోట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్‌కి ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగింది. హౌస్‌కి సంబంధించిన మెయిన్ డోర్ చౌకోట్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హాల్ ఏరియా అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే 100 స్క్వేర్ యార్డ్‌లో సెట్ అయ్యే విధంగా ఇక్కడ హాల్ ఏరియా అనేది రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగింది. పూజా రూమ్‌లో వాల్‌కి టైల్ చెక్ చేశారు. విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ హౌస్‌కి సరిపడే విధంగా ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్‌కి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగింది. వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజ్‌గా రావడం జరిగింది. వాల్‌కి టైల్ చెక్ చేశారు. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్‌లో షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్‌రూమ్‌లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్‌కి టైల్ చెక్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చిన్న సైజ్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి 2 విండోస్ అనేది రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి ఒక విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెకండ్ విండో ఇటువైపు ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే బడంగపేట్ కనెక్టివిటీ కుర్మల్గూడ ఇందిరానగర్‌లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైనా రీజనబుల్ బడ్జెట్‌లో కావాలంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కుర్మల్గూడ ఇందిరానగర్ కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్‌కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. సరౌండింగ్‌లో చూసుకున్నట్లయితే ఫుల్‌గా రెసిడెన్షియల్‌గా డెవలప్ అవుతుందండి. మంచి కాలనీగా ఉన్నటువంటి ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 52 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది స్లైట్‌గా. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్ గా లో బడ్జెట్ హౌసెస్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.